మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని వడ్డేపు కొత్తపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పాఠశాల హెచ్ఎం శేషవల్లి తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని గ్రామ సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు ఆరోపించారు. జెండా ఆవిష్కరణ సమయంలో తనకు తగిన గౌరవం ఇవ్వలేదని పేర్కొంటూ ఎంఈఓ డీఈఓలకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను హెచ్ఎం ఖండిస్తూ సర్పంచ్ను గౌరవంగా ఆహ్వానించామని అవమానించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఒటకొత్తపల్లి సర్పంచ్ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఒటకొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగినది. సో అలాగే నేను ఇన్వైట్ చేసిన సందర్భంలో ఒకటి మన వెటర్నరీ హాస్పిటల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పేసి అంగన్వాడీలో ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. సో సర్పంచ్ లేరు అని మాట చెప్పడం కూడా తను ఉద్దేశపూర్వకంగానే పర్లేదు కానినట్టుగా చేశారు. మళ్ళీ వేరే వాళ్ళు ఉండి సర్పంచ్ చేసుకోవాలని చెప్పాక అప్పుడు ఆపారు. సరే వచ్చాము, ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు, అయిపోయింది. తర్వాత కూర్చున్నాము, స్పీచ్ ఇచ్చారు, అయిపోయింది. తను ఇన్వైట్ చేసిన తర్వాత కనీసం సర్పంచ్ అని మా ఇన్వైట్ చేసినందుకు మన ప్రధాన పౌరుడిగా నా పేరు పిలవలేదు. అక్కడ కనీసం స్టేజ్ చేయలేదు, స్టేజ్ మీదకి పిలవలేదు, ఒక ప్రోటోకాల్ ఫాలో కాలేదు. వాళ్ళు ఒక ఉన్నతమైన విద్యా స్థానంలో ఉన్నారు. హెడ్ మాస్టర్ అంటే స్కూల్ హెడ్ మాస్టర్, ఒక స్కూల్ మొత్తానికి ఒక పెద్ద స్థాయిలో ఉన్నవారు. తనకి మేము తెలిసి ఉంటుంది. అది తెలిసి కూడా తను ఏమాత్రం స్టే చేయకుండా తన ఇష్టం ఉన్నట్టు తను స్పీచ్ ఇచ్చుకొని తను మాత్రం చెప్పుకొని అగౌరవపరిచే విధంగా మనకు చేశారు. సో ఏంటంటే ఇది మీడియా దృష్టి మన ఎంఈఓ గారికి డిఓ గారికి దృష్టికి తీసుకెళ్తాను, దాని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, తను ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఫస్ట్ పిలవకూడదు కదండి. మనం పిలవకుండా ఉంటే నేను వెళ్ళకుండా ఉండేవాడిని. పిలిచి అవమానించే ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. సో ఇది మీ పై అధికారుల దృష్టికి తీసుకొని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా స్వయంగా కంప్లైంట్ ఇస్తాను.